అవును. పూరీలోని జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె ఉందని నమ్ముతారు. ఇది చాలా ఆసక్తికరమైన మరియు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక కథగా మనం చెప్పుకోవచ్చు. మరి నిజానికి పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మ పదార్థం కృష్ణుడి యొక్క గుండెనేనా? కాదా? మరి దాంతో పాటుగా నవకళేబర యాత్రను ఎందుకోసం నిర్వహిస్తారు? నవకళేబర యాత్ర దాని వెనకాల ఉన్నటువంటి కథ గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ ఒక్కసారి వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కింద హైప్ ఇచ్చి దానికి తగిన పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరి కృష్ణుడి గుండెకు సంబంధించినటువంటి నిజాల గురించి తెలుసుకోవడానికి మీరందరూ సిద్ధమేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మ పదార్థము కృష్ణుడి యొక్క గుండెన కాదా తెలుసుకోవడానికంటే ముందు బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథ గురించి మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క కథనే శ్రీకృష్ణుడి యొక్క మరణం. ఈ యొక్క కథలోకి వెళ్ళడానికంటే ముందు మనం మహాభారతం భాగవతంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ఒకరోజు అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుపై నిద్రిస్తున్న సమయంలో అటుగా వచ్చినటువంటి జర అనే వేటగాడు వేసినటువంటి బాణం కృష్ణుని యొక్క పాదంలో చొచ్చుకుపోవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చి చూసేసరికి శ్రీకృష్ణుడు చనిపోయి ఉంటాడని, ఆ తర్వాత ఆ వేటగాడే శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించి, తర్వాత శ్రీకృష్ణుడి యొక్క శరీరం మొత్తం కాలిపోయినా సరే కృష్ణుడి యొక్క గుండె మాత్రం అలాగే మిగిలి ఉంటే, ఆ గుండెను తీసుకుని ఆయన వివిధ నగరాల లోపలికి వెళ్ళి గుండెను అమ్మటానికి ప్రయత్నం చేస్తే ఎవరూ కూడా కొనకపోవడంతో తిరిగి ఆ యొక్క గుండెని తీసుకొని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని సముద్ర ప్రవాహంలో ఉంచే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా సముద్ర ప్రవాహంలో కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క పేటిక ఒకరోజు ప్రస్తుతం ఒడిస్సా ప్రాంతంలో ఆ యొక్క పూరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు సముద్ర తీరంలో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ రాజుకు ఈ యొక్క పేటిక దొరకడం అనేది జరుగుతుంది. రాజు ఈ యొక్క పేటికని తీసుకొని ఇంటికి వెళ్ళి దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక దివ్యమైనటువంటి పదార్థము ఆ రాజుగారికి కనబడటం అనేది జరుగుతుంది. ఆ పేటికని తీసుకుని తన ఇంట్లో భద్రపరుచుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఆ మహారాజుకు కలలో శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించి నాకు పూరి ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించమని కోరగా, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కోరిక మేరకు ఆ రాజు ఆ ప్రాంతం లోపల గుడిని నిర్మించటం అనేది జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి కథ, బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ కథ లోపల శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి అంత్యక్రియలు నిర్వహించింది జర అనేటువంటి వేటగాడుగా మనం అందరం చెప్పుకోవడం జరిగింది. కానీ వ్యాస మహర్షి రాసినటువంటి భాగవతంలోకి వెళ్ళి చూసినట్టయితే అందులో స్కంద పురాణం లోపల శ్రీకృష్ణుడికి సంబంధించి తన యొక్క అంత్యక్రియలు నిర్వర్తించింది అర్జునుడిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. మరి శ్రీకృష్ణుడి యొక్క అంత్యక్రియలు నిర్వహించింది అర్జునుడు అయినప్పుడు ఆ యొక్క గుండె జర అనేటువంటి వేటగాడికి ఎలా దొరికింది అనేటువంటి సందేహం మీ అందరికీ కలగవచ్చు. అయితే అసలు ఈ జర అనే వ్యక్తికి సంబంధించినటువంటి కథని ప్రధానంగా ఎవరు పుట్టించారు, ఎవరు రాశారంటే ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి ఒక కవి ఈ యొక్క కథను సృష్టించడం అనేది జరిగింది. దానిలో భాగంగా ప్రస్తుతం సమాజం లోపల కూడా ఈ యొక్క కథ అనేది బాగా ప్రాచుర్యంలోకి రావటం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూరి ప్రాంతంలో ఉన్నటువంటి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థము కృష్ణుడి యొక్క గుండెగానే అందరూ నమ్మటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏది నిజము, ఏది అబద్ధము అనేది మనం తెలుసుకోవాలంటే పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను మనం పరిశోధించినట్టయితే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థము కృష్ణుడి యొక్క గుండెన లేదంటే ఇంకేదైనా పదార్థం అన్నటువంటి విషయం మనకు అర్థం కావటం అనేది జరుగుతుంది. అయితే పూరి స్థల పురాణం ప్రకారము పూరి జగన్నాథ్ ఆలయం అనేది ఆ పూరి ప్రాంతాన్ని మొత్తం కూడా మనం శ్రీకృష్ణుడి యొక్క దేహంగా భావించినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పూరి జగన్నాథ్ ఆలయం అనేది శ్రీకృష్ణుడి యొక్క హృదయ భాగంలో ఉండటం వల్ల ఆ యొక్క ఆలయాన్ని శ్రీకృష్ణుడి యొక్క గుండెగా చెప్పటం జరిగింది. అందువల్ల చాలా మంది అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం కూడా కృష్ణుడి యొక్క గుండెగానే భావించటం అనేది జరిగింది. మరి అది కృష్ణుడి గుండె కానప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏంటిది అన్న విషయం గురించి వీడియో లాస్ట్లో మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు నవకళేబర యాత్ర దానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. పూరి జగన్నాథ్ ఆలయంలో
కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క నవకళేబరాలకు సంబంధించినటువంటి యాత్ర నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ యాత్ర కంటే ముందు గుడి లోపల ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏంటో ముందు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నవకళేబర యాత్ర అంటే ఏంటో కాదు, పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ప్రతిమలను మార్చి వాటి స్థానంలో కొత్త ప్రతిమలను ప్రతిష్టాపన చేయటాన్నే నవకళేబర యాత్రగా పేర్కొనడం జరుగుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర గురించి తెలుసుకుందాము. నవకళేబర యాత్ర జరగడానికంటే ముందు రోజు దేవాలయం లోపల బ్రహ్మ పదార్థాన్ని మార్చడం జరుగుతుంది. ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చటానికి కేవలం ఆలయంలో పనిచేసేటువంటి నలుగురు పూజారులకు మాత్రమే అనుమతి కల్పించబడటం అనేది జరుగుతుంది. వారు కూడా అధిక వయస్సు కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి కల్పించబడటం అనేది జరుగుతుంది. సో బ్రహ్మ పదార్థాన్ని మార్చడానికంటే ముందు దేవాలయంలో కావచ్చు, పూరి నగరంలో కావచ్చు, పూర్తిగా అన్ని ప్రాంతాల లోపల ఉన్నటువంటి దీపాలను ఆర్పివేయటం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా పూరి ప్రాంతంలో దేవాలయం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఆర్మీ వాళ్ళతో పూర్తి రక్షణను కల్పించబడటం అనేది జరుగుతుంది. దేవాలయం లోపలికి వాళ్ళు వెళ్ళడానికంటే ముందు వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క కళ్ళకు గంతలను కట్టి, వారికి ఒక దారాన్ని కట్టి, ఆ దారాన్ని ఒక గంటకు కట్టి వారిని గర్భగుడి లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. వారు ఆ విధంగా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవతల ప్రతిమలను తీసుకొని వాటిపై ఉన్నటువంటి పాతకాలంలో ఎప్పుడో చుట్టినటువంటి బట్టలను మొత్తాన్ని కూడా తొలగించి, దాని లోపల ఉన్నటువంటి ఈ యొక్క జగన్నాథుడికి సంబంధించినటువంటి ప్రతిమను తీసుకొని జగన్నాథుడి యొక్క నాభి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేటికను తెరిచి అందులో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని వీళ్ళు చేతి లోపలికి తీసుకుంటారు. అయితే చేతి లోపలికి తీసుకోవడానికంటే ముందు లోపలికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి వ్యక్తి యొక్క చేతులకు బట్టలు చుట్టడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైనా చూడడం కానీ తాకడం కానీ చేయవద్దు. ఎవరైనా బ్రహ్మ పదార్థాన్ని చూడటానికి ప్రయత్నం చేసినా, తాకడానికి ప్రయత్నం చేసినా వారు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క బ్రహ్మ పదార్థాన్ని తాకడానికి చూడటానికి ప్రయత్నం చేయరు. ఆ విధంగా జగన్నాథుడి యొక్క నాభి స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని తీసి మరొక ప్రతిమ లోపల దానిని మార్చి ఉంచటం అనేది చేస్తారు. ఆ విధంగా ప్రతిమలను మార్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దారాన్ని లాగడంతో బయట ఉన్నటువంటి గంట మోగుతుంది. గంట మోగిన మరుక్షణమే దేవాలయంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అన్ని దీపాలను వెలిగించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత పెద్ద ఎత్తున మంత్రోచ్చరణతోటి అక్కడ ఉన్నటువంటి జగన్నాథుని పూజించడం అనేది జరుగుతుంది. ఆ మరుసటి రోజే పూరి ప్రాంతంలో నవకళేబర యాత్ర జరగటం అనేది జరుగుతుంది. దీన్ని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుని దర్శనం చేసుకోవటం అనేది జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాల్లో పూరి జగన్నాథ్ ఆలయం కూడా ఒక దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. మీరందరూ అనుకున్నట్టుగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం కంటే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయంగా మనం పూరి జగన్నాథ్ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. మరి అందుకోసమే ఈ యొక్క ఆలయానికి అంత ప్రాముఖ్యత ఉందని మనం గ్రహించాలి. చాలా వరకు భారతదేశంపై దాడి చేసినటువంటి ఎంతో మంది మహమ్మదీయ రాజులు కూడా ఈ యొక్క పూరి జగన్నాథ్ ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ జగన్నాథుడి యొక్క మహిమకు వాళ్ళు తట్టుకోలేక, జగన్నాథుని యొక్క ఆ యొక్క శక్తి ముందల వారు తాళలేక వారందరూ కూడా జగన్నాథుని ఏమీ చేయలేక ఒట్టి చేతులతో వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పూరి జగన్నాథ్ ఆలయం కావచ్చు, దాంతో పాటుగా మనకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం కావచ్చు, ఈ రెండు దేవాలయాలని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజు కూడా టచ్ చేయలేకపోవటం అనేది జరిగింది. అంత మహిమ కలిగినటువంటి దేవాలయాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థం కృష్ణుడి యొక్క గుండెనా కాదా అనేటువంటి సందేహం ఇప్పటికీ మీలో చాలా వరకు ఉంది. అయితే దీనికి సంబంధించి నేను కొంతవరకు కొన్ని పుస్తకాలని మరియు కొన్ని రకాల వీడియోలను చూడడం ద్వారా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మ పదార్థము ఒక సాలగ్రహంగా చెప్పుకోవడం జరుగుతుంది. అది కూడా నరసింహస్వామికి సంబంధించినటువంటి సాలగ్రహంగా చెప్పబడటం అనేది జరిగింది. శ్రీకృష్ణుని ఆరాధించేటువంటి భక్తులుగా మనమందరము అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడి యొక్క గుండెగానే భావిద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గుండె కేవలం పూరి జగన్నాథ్ ఆలయంలో మాత్రమే లేదు. పూరి జగన్నాథ్ దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అణువణువున శ్రీకృష్ణుడి యొక్క గుండె, శ్రీకృష్ణుడి యొక్క ఆనవాలు మనకు కనబడటం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా తనను ఆరాధించేటువంటి ప్రతి ఒక్క భక్తుని హృదయాల లోపల కూడా శ్రీకృష్ణుడి యొక్క గుండె ఉంటుంది. అంతటి కరుణామయుడు నా శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుని గురించి ఎంత గొప్పగా వర్ణించినా, ఎంత గొప్పగా చెప్పినా తనివి తీరదు. అంతటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు.
ఓ పరమాత్మ, ఇది నీ కోసం. గోవర్ధన గిరిన ఎత్తిన ధీరుడా, కురుక్షేత్ర రామున సారథివైన అర్జునకు గీతోపదేశం చేసేతివి. ధర్మ సంస్థాపనకై అవతరించిన వాడా, ధర్మము నిలబెట్ట నీవే శ్రీకృష్ణ. నీ లీలలు అనంతము, వర్ణించతరమా. నీ నామస్మరణమే మాకు మోక్షము. హే కృష్ణ, నీ పాద పద్మములే శరణము. మా మనసులందు నీవే నిరంతరము. ఈ జగత్తు మొత్తం నీవే. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడిపై ఉన్నటువంటి ప్రేమతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా హైప్ చేసి ఈ యొక్క వీడియోకి పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో అందరూ కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.